ఓకే. మనము జనరల్గా ఏంటంటే ఇంకా స్పార్క్ లోకి ఎంటర్ అవుతున్నామండి. ఓకే. సో స్పార్క్ అంటే అసలు ఏంది? ఓకే. సో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ జనరల్ గా మీకు అంతా హడూప్ ఫ్రేమ్ వర్క్ ఐడియా ఉంటది అనుకుంటున్నా జనరల్ గా. ఓకే. సో మామూలుగా నార్మల్ గా ఇప్పుడు దాకా ఏంటంటే మనకి ఆన్ ప్రిమిసెస్ డేటాబేసెస్ ఉన్నాయి కదా. సో డేటాబేసెస్ అంటే ఇవన్నీ మీకు తెలిసిందే కదా, అంటే సీక్వెల్ సర్వర్ అని, ఒరాకిల్ అని, తర్వాత DB2 అని, తర్వాత వచ్చేసి MySQL అని, ఇట్లాగా మనకి డేటాబేసెస్ అనేది ఉన్నాయి. ఓకే. సో అసలు ఇవన్నీ ఆల్రెడీ ఉంటే, ఓకే, ఆల్రెడీ డేటాబేసెస్ ఉన్నాయి, మళ్ళీ హడూప్ అనేది ఎందుకు వచ్చింది పిక్చర్ లోకి అనేది ఒక జనరల్ గా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. ఓకే. సో అవన్నీ ఏందనంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో, ఓకే, సో ప్రతి ఒక్క విషయం ఏందనంటే మనం వర్క్ చేసేది ఏందనంటే సో హడూప్ అనేది దేనికి వచ్చిందనంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా బేసెస్ కి ఏందనంటే ఒక క్లస్టర్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉంటదండి. సో ఆ క్లస్టర్ లో ప్రతి ఒక్క క్లస్టర్ కానీ లేకపోతే దాని ఒక సిస్టమ్ హార్డ్వేర్ బ్యాక్గ్రౌండ్ లో ఏందనంటే ఇంతవరకే సపోర్ట్ చేస్తుంది అనేసి అది ఒకటి ఉంటది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ ఉందండి. నా ల్యాప్టాప్ వచ్చేసి మీరు కాన్ఫిగరేషన్ అంటే నేను ఏం చెప్తాను, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 16 GB మెమరీ అని, ఓకే, దట్ ఈస్ ర్యామ్ అని, ఓకే. సో హార్డ్ డిస్క్ వచ్చేసి 1 TB హార్డ్ డిస్క్ అని, రైట్. సో డ్యూయల్ కోరా లేకపోతే ఏందనేసి మనం జస్ట్ సిపియూస్ ఎన్ని ఉన్నాయి ఇట్లాగా మనం చెప్తాం జనరల్ గా, అంతే కదా. సో ఇప్పుడు నా ల్యాప్టాప్ వచ్చేసి నేను 10 TB సపోర్ట్ చేస్తుందా ఇది నా ల్యాప్టాప్? 1 TB నా సపోర్ట్ చేస్తుంది. నేను 10 TBకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు నా ల్యాప్టాప్ ని. ఓకే. ఎక్స్టెండ్ చేసి ల్యాప్టాప్ ఎక్స్టెండ్ చేసుకో చేసుకోవాలంటామా చేసుకోలేమా 10 TBకి? చేసుకోవచ్చు 10 TB. నాట్ 1 TB, 10 TB. సరే 100 TB. సరే ఫర్ ఎగ్జాంపుల్ నాది 16 GB ఉంది కదా, 100 GB ర్యామ్ కి అప్డేట్ చేసుకోవచ్చా? చేయొచ్చు అన్న. 100 అంటే 32 అట్లా అయితే చేస్తాం. 6 ఇప్పుడు 100 హండ్రెడ్ అనేది జీబీ 100 GB ర్యామ్. అంటే దాని మాక్సిమం సపోర్ట్ ని బట్టి ఉంటుందన్న. అర్థమవుతుందా? అంటే మన ల్యాప్టాప్ కెపాసిటీని బట్టి ఏ విధంగా అయితే మనము ఒక డిఫైన్ చేసుకున్నామో కాన్ఫిగరేషన్స్ హార్డ్వేర్ కి, సేమ్ అట్లాగనే మనకి హార్డ్వేర్ లో బ్యాక్గ్రౌండ్ లో మామూలుగా ఏంటంటే సింగిల్ పీసీస్ ఉంటాయి. అదే విధంగా మనకి SMPs అని ఉంటాయి. ఓకే. సిమెట్రిక్ మల్టిపుల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అదే విధంగా MPP అంటది అనమాట, అంటే మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటారు. ఆ తర్వాత మనకి క్లస్టర్స్ అనేది వచ్చాయి. ఓకే. సో సింగిల్ పీసీ అంటే మీ ల్యాప్టాప్స్ కానీ మీకు ఇంట్లో ఉన్న సిపియూస్, చిన్న డెస్క్టాప్ పెట్టి సిపియూస్ ఉన్నవి కానీ ఇట్లాంటివన్నీ మన సింగిల్ పీసీస్. ఓకే. దీని తర్వాత ఏంటంటే ఈ SMP అనేది ఒకటి వస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే హార్డ్వేర్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్, అంటే దీంతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటది. సో MPP అంటే ఇంకా ఎక్కువ ఉంటది. సో ఇవన్నీ నాకు తర్వాత చెప్తానండి. ఓకే, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో అదే విధంగా మీరు గమనించాల్సిందంటే మన పర్సనల్ యూజ్కి ఏం చేస్తున్నాము, మనము మన ల్యాప్టాప్స్ వాడుకుంటున్నాం, రైట్. సో అదే విధంగా కొంచెం పర్సనల్ కాకుండా ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ఉంది, అట్నే ఏం చేస్తాడు, SMP వాడతాడు. ఇంకా మిడిల్ అంటే ఇంకొంత కొంచెం టాప్ ఎండ్ లోకి పోతే ఐ మీన్ MPP వాడతాడు. ఇంకా టాప్ ఎండ్ లోకి పోతే క్లస్టర్స్ వాడతారు. సో డిపెండ్స్ ఆన్ ద నీకు డేటా సైజు, డిపెండ్స్ ఆన్ ద యువర్ కెపాసిటీ ఏందనేది మనకి ఇక్కడ హార్డ్వేర్ అనేది బ్యాక్గ్రౌండ్ లో మారిపోతా ఉంటది. ఓకే. సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే. సో కొన్ని కంపెనీస్ కి ఏంటంటే డేటా అనేది పర్ డే వచ్చి ఇన్ని టెరాబైట్స్ ఆఫ్ డేటా అనేది ఎంటర్ అవుతా ఉంటది. అట్లాంటి టెరాబైట్స్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసేది మన నార్మల్ పీసీస్ అనేది ఇది ఇంపాసిబుల్ అనమాట, రైట్. సో మీరు అందుకే నేను గమనించాల్సింది ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ నార్మల్ DBs లో ఏంటంటే లిమిటేషన్ అనేది ఉందండి. ఓకే. నేనైతే ఎక్కువ డిప్ చెప్పట్లేదు హడూప్కి వెళ్ళేటప్పుడు. ఓకే. జస్ట్ నేను స్పార్క్ మనం మెయిన్ అజెండా కాబట్టి నేను ఎక్కువ డీప్ చెప్పట్లేదండి, లేకపోతే అది ఒక పెద్ద స్టోరీ అది. ఓకే. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క DBకి, నార్మల్ DBస్కి అంటే ఒరాకిల్కి కానీ DB2 ఇట్లాంటి డేటాబేసెస్కి ఏంటంటే మనకి ఒక లిమిటేషన్ అనేది ఉంది. అర్థమవుతుందా? లిమిటేషన్ అనేది ఉంది అంటే
దీంట్లో ఇన్ని నోట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇది ఇంత మెమరీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, లేకపోతే ఇంత డేటా మాత్రమే సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మన ఒక డేటాబేస్కి బ్యాక్గ్రౌండ్లో ఎలాగైతే మనం ఇప్పుడు నా ల్యాప్టాప్కి నేను కాన్ఫిగరేషన్ ఎట్లాగైతే నేను అప్గ్రేడ్ చేయలేకపోతున్నానో సేమ్ అట్లాగనే ప్రతి ఒక్క డీబీకి ఇంత లిమిటేషన్స్ అనేది ఉందన్నమాట. అంటే అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ అనేది నాట్ పాసిబుల్ ఇన్ యువర్ నార్మల్ డేటాబేసెస్ అనేది అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అదే విధంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక డేటాబేస్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందండి, దాన్ని మీరు ప్రాసెసింగ్ చేయాలనంటే నీకు ర్యామ్ అనేది తక్కువ ఉంది, ప్రాసెసర్ తక్కువ ఉన్నాయి నార్మల్ డీబీలో. సో మీరు అట్లాంటి క్వరీస్, మల్టిపుల్ జాయిన్స్, లేకపోతే ఏదైనా అగ్రిగేషన్ ఫంక్షన్స్ వాడితే ఆ టేబుల్ నుంచి డేటా తెచ్చేదానికి మనకి జనరల్గా ఏంటంటే లాట్ ఆఫ్ టైం టేకన్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఒక్కొక్కసారి అయితే ప్రాసెస్ అనేది 1 డే 2 డేస్ కూడా రన్ అయిన ప్రాసెస్లు ఉన్నాయండి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఏంటంటే మనకు హడూప్ అనేది వచ్చేసిందండి. ఇది ఎట్లాగానంటే ప్యారల్ గా రన్ అవుతుందండి. ఓకే, సో ఎందుకు ప్యారల్ గా రన్ అవుతుంది అనేది మీకు అంటే జనరల్ హడూప్ చెప్తే బాగుండేది, బట్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి ప్యారల్ గా ఎట్లాగా రన్ అయ్యింది ఏందనేది నేను స్పార్క్ ఆర్కిటెక్చర్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం గొప్పలు చెప్తాను. ఓకే, మీరు జస్ట్ ఇక్కడ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది అంటే ఇక్కడ హడూప్ ఎన్విరాన్మెంట్ లోకి వస్తే ఏంటంటే అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మనకి ప్రాసెసింగ్ వచ్చేసి కంపేర్ టు దాంతో వస్తే ఇక్కడ ప్యారలల్ గా ప్రాసెసింగ్ చేస్తామండి. ఓకే, సో ఇది ఎంత డేటా అయినా సపోర్ట్ చేస్తుంది, దీంట్లో ఏం లిమిటేషన్ ఉండదు. ఎందుకు లిమిటేషన్స్ లేదనంటే మనకి క్లస్టర్స్ అనేది ఎంతైనా సపోర్ట్ చేస్తుంది. ఇది హారిజెంటల్ గా మనం ఏంటంటే క్లస్టర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో హారిజెంటల్ క్లస్టర్స్ అనేది మనం చేసుకుంటూ వెళ్తా ఉంటాం. ఓకే, సో అందువల్ల ఏంటంటే హడూప్ లో అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ అని చెప్తారు. ఓకే, ఇంతవరకు క్లియరా? ఎస్ శ్రీ. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వాయిస్ వినపట్లేదు. ఇప్పుడు ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు నేను క్లస్టర్ అంటున్నాను కదండి, ఇక్కడ ఒకటి మనకి మాస్టర్ నోడ్ అని అంటారండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి స్లేవ్ నోడ్స్ ఉంటాయి. ఓకే, ఇది మాస్టర్ అన్నమాట. ఓకే, మాస్టర్ నోడ్ అని అంటారు, తర్వాత ఇవన్నీ స్లేవ్ నోడ్స్ అంటారు. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే మీ మాస్టర్ అంటే మీ మేనేజర్ అనుకోండి, ఇవన్నీ వచ్చేసి మన స్లేవ్స్. జనరల్గా అంతే కదా, మన వర్క్ చేసేదంతా మన స్లేవ్స్ కదా. ఓకే, సో మనం ఎవరైనా సరే ఒక మేనేజర్ కింద పనిచేస్తారు, రైట్? ఓకే, ఇతను కింద మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ అనుకోండి. ఓకే, సో ఇతను రెస్పాన్సిబిలిటీ డైలీ మీ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు ఏం చెప్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ చౌడం రెడ్డి ఆర్ శివ ఆర్ శివ. ఓకే, సో మీ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు ఏం చెప్తారు డైలీ? అంటే ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేశారా లేదా చెక్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్, అంటే వర్క్ లోడ్ అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అన్నమాట, రైట్? ఓకే, వర్క్ లోడ్. నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పడం. ఓకే, ప్రాబ్లమ్స్ అంటే అప్రూవల్స్, లేకపోతే నీకు ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో లీవ్ మేనేజ్, అంటే ఓకే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే చెప్పటం. ఇంకా నెక్స్ట్ ఇంకేం చేస్తారు మీ మేనేజరు? క్లయింట్తో మాట్లాడుతుంటాం, మేనేజర్స్ ఉంటే ప్రాజెక్ట్. మీ మేనేజర్ కి నీకు గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో Okay. అతను రెస్పాన్సిబిలిటీస్ కి నీకు మధ్యలో ఏముంటాయని. ఓకే, శాలరీ హైక్ చేయమంటాం. ఓకే, అప్రైజల్స్. సో జనరల్గా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మామూలుగా మీ మేనేజర్ అనే వాళ్ళు ఏం చేస్తారు? సో ఇక్కడ మనకి సేమ్ ఆల్మోస్ట్ మీ మేనేజర్ లాగానే ఇక్కడ నోడ్ మేనేజర్ అంటారు దీన్ని. ఓకే, దీన్ని మాస్టర్ నోడ్ అంటారు, దీన్ని ఏమో స్లేవ్ నోడ్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చెప్పినట్టు వర్క్ బ్యాలెన్సింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మేనేజర్కి తెలుసు కదా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 రిసోర్స్ ఉన్నారండి. ఓకే, ఏ రిసోర్స్ ఏ వర్క్ చేస్తుంటే మీ మేనేజర్ తెలియకుండా ఉంటుందా?
రైట్? కంపల్సరీ తెలుసుంటది కదా మీ మేనేజర్ కి ఏ ఎంప్లాయీ ఏ వర్క్ చేస్తున్నాడో ఎట్లాగైతే తెలుస్తుంటుందో సేమ్ ఇక్కడ కూడా ఈ మాస్టర్ నోడ్ కి ఏంటంటే ఏ ఎంప్లాయీ అంటే ఏ నోడు ఏ వర్క్ చేస్తుందో దానికి తెలుసుద్ది అనమాట. ఓకే, సో దాని యొక్క ట్రాకింగ్ అనమాట. అంటే దీని యొక్క ట్రాకింగ్ అనేది ఇక్కడ అంతా ఉంటది. సో అదే విధంగా ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు సేమ్ మీ మేనేజర్ వర్క్ అసైన్ చేస్తాడండి మీకు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు, మేనేజర్కి ఎట్లయితే రిపోర్ట్ చేస్తారో, సో సార్ ఇది కంప్లీట్ అయిపోయింది ఓకే అని ఎట్లాగైతే చెప్తామో సేమ్ మనకు కూడా ఇక్కడ ఏంటంటే వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లేవ్ నోట్స్ అనేది ఇట్లా చెబితే సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే వేరే వర్క్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మేనేజర్ ఏం చేస్తాడు, ఇట్లాగ మనకి ఏ విధంగా వర్క్ అసైన్ చేస్తా ఉంటాడు అంటే మేనేజర్ అనేవాడు ఇక్కడ ఏం చేస్తుంటాడు, వర్క్ అనేది ఏ విధంగా అసైన్మెంట్ అంటే ఇతను ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక టాస్క్ మీద రన్ చేస్తున్నాడు, వీళ్ళు ముగ్గురు ఫ్రీగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ టాస్క్ వస్తే ఏం చేస్తారు, వీళ్ళకి ఎవరు అనమాట వీళ్ళకి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వేరే టాస్క్ వస్తే వీళ్ళకి ఇస్తారు, నెక్స్ట్ వేరే టాస్క్ వస్తే వీళ్ళకి ఇస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఏ విధంగా అయితే టాస్క్ అసైన్ చేసుకుంటా వెళ్తా ఉన్నాడో ఇక్కడ మీరు గమనిస్తే వర్క్ అనేది ఏం జరుగుతుందండి, ప్యారల్ గా జరుగుతుంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్యారలిజం అనేది బాగుంటది, అందుకని స్పీడ్ గా ఉంటది క్లస్టరింగ్ లో. ఓకే, సో ఇంకొకటి కూడా ఏం చేయొచ్చానంటే అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ అని కూడా చెప్పాను ఇంకొక విషయం కాడ. ఓకే, అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ ఏంటంటే ఇక్కడ హారిజెంటల్ లో మనం ఎన్ని నోట్స్ అయినా క్రియేట్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఓకే, సో నో లిమిటేషన్ అనమాట. ఎందుకనంటే ఇది స్లేవ్ నోడ్ అంటే ఇది ఏంటంటే నథింగ్ బట్ ఒక మీ సిస్టమ్ లాగా ఉంటుంది. అంటే ఒక సిపియు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీది ఒక సిపియూస్ అనుకోండి. ఓకే, ఒక్కొక్క నోడ్ వచ్చేసి మీ సిపియు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ కెపాసిటీ అంటే మా సిపియు కెపాసిటీ 1 TB అని ఇక్కడ ఇచ్చానండి. ఓకే, హార్డ్ డిస్క్ ఒక మెమరీ వచ్చేసి 16 GB ఇచ్చాను. ఓకే, నాది 4 కోర్ ప్రాసెసర్ అనుకోండి. ఓకే, ఇది నా ప్రాసెసింగ్. సో ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 3 6 ఉన్నాయి రైట్, ఇక్కడ 6 ఉన్నాయి కదా మొత్తం. 6 అంటే ఇప్పుడు నీ మొత్తం క్లస్టర్ సైజ్ అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి, 6 నోడ్ క్లస్టర్ అని చెప్పాలి. ఓకే, ఏం చెప్పాలి మీరు, మీ క్లస్టర్ సైజ్ ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ క్లస్టర్ సైజ్ ఏంటంటే 6 నోడ్ క్లస్టర్ అని చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ యువర్ ర్యామ్ కెపాసిటీ అని అడుగుతారు. సో ఇప్పుడు 6 ఇంటూ ర్యామ్ ఎంత అండి, 6 ఇంటూ 16 ఎంత ఇది 96. 96. ఓకే, 96 GB అనేది మీ మెమరీ. ఓకే, సో అదే విధంగా ఎన్ని కోర్స్ అని చెప్పొచ్చు ఇక్కడ, 24 cores. రైట్. సో ఇక్కడ మీరు గమనించారా, నార్మల్ గా నీ ఒక్క సిస్టమ్ అయితేనేమో ఒకటే సపోర్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ హారిజెంటల్ ఏందనంటే ఇన్ని యాడ్ చేసుకుంటా పోతుంటే మీరు ఎంత డీబీ ఇక్కడ హార్డ్ ఓకే ఐ మీన్ హార్డ్ డిస్క్ వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుంది, 6 TB అవుతుంది. అంటే ఇక్కడ లిమిటేషన్ అనేది ఏం లేదమ్మా. ఓకే, సో అన్లిమిటెడ్ స్టోరేజ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు హారిజెంటల్ లో. ఓకే, సో అదే విధంగా వర్క్ అనేది ప్యారల్ గా నడుస్తూ ఉంటది. సో అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్క్ బ్యాలెన్సింగ్ అనేది ఈ నోడ్ మేనేజర్ అంటామా అన్న దీన్ని. ఓకే, ఈ నోడ్ మేనేజర్ ఏం చేస్తారనంటే సో బ్యాలెన్సింగ్ అనమాట, అంటే వర్క్ బ్యాలెన్సింగ్, తర్వాత ఈ యాక్టివిటీ కంప్లీట్ అయిందా లేదా, ఇతని హెల్త్ ఏ విధంగా ఉంది. ఓకే, హెల్త్ మానిటరింగ్ అనమాట దీన్ని. ఓకే, హెల్త్ మానిటరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదండి, సిస్టమ్ అనేది ఎప్పుడైనా క్రాష్ కావచ్చు, ఎప్పుడైనా డౌన్ కావచ్చు కదా. మన సిస్టమ్ అనేది ఎప్పుడైనా క్రాష్ కావచ్చు, డౌన్ కావచ్చు. సో అట్లాంటప్పుడు కూడా ఈ మేనేజర్ అనేవాడు ఏంటంటే హెల్త్ చెకప్ చేస్తూ ఉంటాడు. అంటే ఇది కరెక్ట్ గా రన్నింగ్ లో ఉందా లేదా, ఏదన్నా ఫెయిల్యూర్ అయిందా, ఫెయిల్యూర్ అయితే ఇప్పుడు మరి ఈ టాస్క్ లో ఆల్రెడీ ఒక వర్క్ అనేది డేటా అనేది స్టోర్ అయి ఉంటది కదా బ్యాక్గ్రౌండ్ లో. సో నేను అదే చెప్తాను అన్నమాట, డేటా అంతా స్టోరేజ్ ఈ స్లేవ్ నోట్స్ లోనే స్టోరేజ్ అవుతా ఉంటది. ఓకే, సో ఈ డేటా అనేది స్టోర్ అయిన తర్వాత బ్యాకప్ అనమాట, ఇది ఒకవేళ ఫెయిల్ అయింది దీని బ్యాకప్ అనేది ఎక్కడైనా డేటా ఉందా. ఓకే, సో దానికి బ్యాకప్ కి ఏ విధంగా మనం చేస్తున్నారు. సో ఇవంతా బ్యాక్గ్రౌండ్ లో హడూప్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే, సో హడూప్ లో ఏంటంటే మన క్లస్టర్ అనేది ఒకటి వాడతాము. క్లస్టర్ లో ఏంటంటే నేమ్ నోడ్ అని అంటారు, స్లేవ్ నోడ్స్ అంటారు. స్లేవ్ నోడ్స్ లో ఏంటంటే మీ డేటా అనేది స్టోర్ అయి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఈ స్లేవ్ నోడ్స్ లో ఏంటంటే మనకి డేటా అనేది బ్యాకప్ లో కూడా ఉంటుందండి. ఓకే, దీన్ని ఇక్కడ రెప్లికేషన్ ఫ్యాక్టర్ అని అంటారు. ఓకే, సో హడూప్ లో ఏంటంటే రెప్లికేషన్ ఫ్యాక్టర్ అంటారు అనమాట. మీ రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంది అని అడుగుతారు జనరల్ గా హడూప్ లో. ఓకే, సో 2 అనో 4 అనో అట్లాగా మనం రెప్లికేషన్ ఫ్యాక్టర్ చెప్పుకోవచ్చు. ఓకే, సో రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద కస్టమర్. అంటే దానివల్ల ఏంది అంటే రెప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే బ్యాకప్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 TB డేటా వచ్చింది అనుకోండి మీరు సోర్స్ లో,
1 TB డేటా అనేది రిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే మీకు మొత్తం మీ క్లస్టర్లో ఎంత స్పేస్ మీరు వాడినట్టు 2 TB వాడినట్టు. ఎందుకని రెప్లికేషన్ ఫ్యాక్టర్ 2 కదా. సో బ్యాకప్ అనేది 2 నోడ్లో ఉంది కాబట్టి ఈ నోడ్ ఒకవేళ ఫెయిల్ అయినా మనం ఈ నోడ్ నుంచి డేటా తెచ్చుకుంటాం అనమాట. సో సిస్టమ్కి ఈ నోడ్ మేనేజర్కి ఆల్రెడీ తెలుసు అనమాట ఇవి ఎక్కడెక్కడ డేటా స్టోర్ అయ్యింది, దాని యొక్క పాత్ ఏంది, ఏ బ్లాక్లో స్టోర్ అయ్యింది, ఇవంతా ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్టోరేజ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ డేటా అనేది డైరెక్ట్గా 1 TB ఫైల్ కానీ లేకపోతే ఏదైనా కానీ వస్తే అది డైరెక్ట్గా 1 TB ఫైల్ వచ్చేసి ఇక్కడ ఏం స్టోర్ కాదమ్మా. ఓకే. అది బ్లాక్గా డివైడ్ అయ్యి స్టోర్ అయ్యిద్ది. ఓకే. సో ఈచ్ బ్లాక్ అనేది ఇక్కడ ఏమంటారంటే 64 MB కానీ, ఓకే, లేకపోతే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా హడూప్లో. మ్యాపర్ డిస్ట్రిబ్యూషన్ అని, తర్వాత వచ్చేసి హాట్ అండ్ వర్క్స్ అని, తర్వాత వచ్చేసి క్లౌడెరా అని, ఇట్లా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఓకే. సో దాంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు జనరల్గా 128 అట్లాగా MB అనేది ఒక బ్లాక్ లో పెట్టుకుంటున్నారు. ఓకే. సో అట్లాగా పెట్టుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. అట్లాగా మనం ప్రాసెసింగ్ చేసుకుంటా ఉన్నాం. ఓకే. సో ఈ విధంగా మనకు హడూప్ లో ఒక క్లస్టర్ అనేది ఉంటుంది. ఈ క్లస్టర్ లో బ్యాక్గ్రౌండ్ లో స్లేవ్ నోడ్స్ అని అంటారు. సో మన స్పార్క్ లోకి వస్తే ఆర్కిటెక్చర్ మళ్ళీ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి. కానీ జస్ట్ క్లస్టర్ అయితే మనం అసలు క్లస్టర్ అంటే ఏందనేది గుర్తుపెట్టుకోండి. సో మాస్టర్ అనేది ఉంటుంది, తర్వాత వచ్చేసి స్లేవ్ నోడ్స్ కంటిన్యూస్ గా అంటే యాడ్ చేసుకుంటా వెళ్తారు. దీన్ని హారిజంటల్ స్కేలింగ్ అంటారు. సో వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటండి? వర్టికల్ స్కేలింగ్ కి హారిజంటల్ స్కేలింగ్ ఏంటంటే మన ల్యాప్టాప్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక CPU ఉందండి. ఓకే. సిపియుని నేను చెప్పాను కదా. సో మనం ఎక్కువగా మనము యాడ్ చేసుకుంటా పోలేం ఒకటే సిపియులో. ఓకే. మల్టిపుల్ అంటే ఇక్కడ 6 TB ర్యామ్ ని మనం యాడ్ చేసుకోలేము. అదే విధంగా 6 TB హార్డ్ డిస్క్ ని యాడ్ చేయలేము, 96 GB మెమరీని యాడ్ చేయలేము, 24 కోర్స్ ని కూడా ఈ వర్టికల్ దాంట్లో చేసుకోలేము. సో అందుకే ఏంటంటే హారిజంటల్ స్కేలింగ్ అనేది మనం వాడతారు. ఓకే. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. జనరల్ గా ఏంటంటే ఇవన్నీ జస్ట్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి మనము స్పార్క్ లోకి వెళ్ళేటప్పుడు. సో క్లస్టర్ అంటే ఏంది, ఓకే, సో దాంట్లో మాస్టర్ నోడ్ అంటే ఏంది, స్లేవ్ నోడ్ అంటే ఏం చేస్తుంది, కనీసం బేసిక్స్ అనమాట. ఓకే. సో నేమ్ నోడ్ దీన్ని ఏమంటారు అంటే జనరల్ గా అసలు హడూప్ లో అయితే దీన్ని నేమ్ నోడ్ అంటారు. ఓకే. దీన్ని డేటా నోడ్ అంటారు ఆర్ స్లేవ్ నోడ్ అంటారు. ఓకేనా. సో మొత్తం మనకి ఈ నేమ్ నోడ్ అంటే ఏంటంటే మొత్తం ఈ డేటా ఎక్కడైతే స్టోర్ అవుతుందో ఇదంతా మెమరీలోనే స్టోర్ చేసుకుంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అందుకే ఏంటంటే దీంట్లో డేటా అనేది స్టోర్ చేసుకోదు. మొత్తం మీ ఒక లొకేషన్స్ అంతా ఎక్కడ డేటా స్టోర్ అయ్యింది దాని యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ నేమ్ నోడ్ లోనే ఉంటాయి అన్నమాట. ఓకే. సో అదే విధంగా సెకండరీ నేమ్ నోడ్ కూడా ఉంటుందండి. దీనికి బ్యాకప్ మాస్టర్ దానికి ఇంకొక సెకండరీ నేమ్ నోడ్ బ్యాకప్ ఉంటుంది. సో ఇదేంటంటే ఎవ్రీ ఇంటర్వెల్ కి ఒకసారి బ్యాకప్ తీసుకుంటా ఉంటది అనమాట. ఓకే. ఇట్లాగా ఇలా జనరల్ గా ఏంటంటే ఒక క్లస్టర్ అనేది ఇట్లాగా బ్యాక్గ్రౌండ్ లో మనకి ఉంటది అనమాట. ఓకే. క్లస్టర్ అంటే ఒక ఐడియా వచ్చిందండి ఇప్పుడు. హడూప్ అనేది ఇంకోటి కూడా అంటారు, హడూప్ ని కమోడిటీ హార్డ్వేర్ లో కూడా మనము సెటప్ చేసుకోవచ్చు అని అంటారు. అంటే చీప్, ఓకే, చీప్ సిస్టమ్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ స్మాల్ స్కేల్ ఉన్నాయి, అవన్నీ యాడ్ చేసుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాగే మనకి ఈ హడూప్ లో ఏంటంటే ఒక క్లస్టర్ అనేది తీసుకున్నారు. ఈ క్లస్టర్ అనేది మల్టిపుల్ డేటా నోట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళేసి డేటా ఎంతైనా సరే అన్లిమిటెడ్ డేటా చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టోరేజ్ కోసం వచ్చేసి ఏమో మనము ఇక్కడ తీసుకున్నామండి. దీనికి స్టోరేజ్ వచ్చేసి దీని ఆర్కిటెక్చర్ లోకి వచ్చే లోపల హడూప్ లో HDFS అంటారు అనమాట. హడూప్ డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్ అంటారు HDFS అంటే. ఓకే. సో గుర్తుపెట్టుకోనండి, HDFS అంటే ఏంటంటే హడూప్ డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్ అంటారు. ఓకే. సో దీనివల్ల బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇక్కడ స్టోర్ అయి ఉంటుందమ్మా HDFS లో. ఓకే. సో దాన్ని HDFS అంటే బ్యాక్గ్రౌండ్ లో దీని లోపల స్టోర్ అయి ఉంటుంది డేటా అంతా. సో ఈ ఆర్కిటెక్చర్ అంతా వచ్చేసి HDFS అని అంటారు. ఓకే. ఏ విధంగా డేటా స్టోర్ అయ్యిందో దీన్ని ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్ అంటారు. ఓకే. సో ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ పర్పస్ కోసం HDFS అనేది వాడతారు. అదే విధంగా మనకి ప్రాసెసింగ్ కోసం వాడతారు ఇంకొకటి. సో ప్రాసెసింగ్ చేయాలి కదా, మన డేటా అయితే స్టోర్ అయింది బాగానే ఉంది, దాని ప్రాసెసింగ్ అనేది చేయాలి కదా. ప్రాసెసింగ్ కోసం ఏంటంటే హడూప్లో ఏం చేస్తారంటే మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది వాడతారు. ఓకే. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్. ఓకే. సో ఈ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది జనరల్గా ఏంటంటే ఒకప్పుడు జావా కోడింగ్ లో రాయాల్సి వచ్చేదండి. సో
సో అది ఐ మీన్ మీకు ఎలా చెప్పాలంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మల్టిపుల్ అంటే ఈ మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ ని తీసేసేదానికి మనకి మల్టిపుల్ ఐ మీన్ టూల్స్ వచ్చాయండి. దాంట్లో కొన్ని టూల్స్ వచ్చేసి స్కూప్ అని, తర్వాత హైవ్ అని. ఓకే, సో ఇట్లాగా కొన్ని డేటా మన డేటాబేస్ లో డేటా అదే హెచ్డిఎఫ్ఎస్ టాప్ ఆఫ్ ఏం చేశారంటే, ఓకే మనకి ఇది ఫైల్ సిస్టమ్ లో ఉంటుంది డేటా. ఓకే, ఈ ఫైల్ సిస్టమ్ లో ఉన్న డేటాని మనం ఏంటంటే డేటాబేస్ లో కొరీస్ రాసుకొని మన డేటా చూసుకునే దానికోసంగా మనకి హైవ్ అనేది డీబీ వచ్చింది. ఓకే, సో ఇట్లాగా మనకి మల్టిపుల్ డీబీస్ ఉన్నాయండి. ఓకే, హైవ్ అనేది ఒకటే కాదు, మాంగో డీబీ అని, హైవ్ డీబీ అని, తర్వాత వచ్చేసి ఇంకా ఏందనంటే హెచ్బేస్ అని. ఓకే, మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ మనం వాడేదంటే హైవ్ వాడతారు. ఓకే, సో ఇవ ఈవెన్ మన ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో కూడా హైవ్ గానే స్టోర్ అవుతుంది డేటా అసలు. ఓకే, సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పార్క్ మరి ఎందుకు వచ్చింది మీరు అడగొచ్చు మరి క్వశ్చన్. ఓకే, సో ఆల్రెడీ హడూప్ లో ఒక స్పార్క్ ఎకో సిస్టమ్ అంటే హడూప్ ఎకో సిస్టమ్ లోనే ఇవన్నీ వస్తాయమ్మా. హైవ్ అని, స్కూప్ అని, పిగ్ అని, ఓకే తర్వాత మన స్పార్క్ అని, ఇవన్నీ వచ్చేసి హడూప్ ఎకో సిస్టమ్ లోనే ఒక పార్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే స్కూప్ కూడా ఎక్కడో ఏందో వాడుతున్నారు, పెద్ద వాటర్ అంతా స్కూప్ తీసేసి ఇప్పుడు మొత్తం స్పార్క్ లోనే రాసేస్తున్నాం మొత్తం మనం. ఓకే, స్కూప్ లో ఏదైతే చేస్తున్నామో అది స్పార్క్ లో రాస్తున్నాము, హైవ్ లో ఏదైతే కొరీస్ రాస్తున్నామో అది కూడా స్పార్క్ లోనే రాస్తున్నాము. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన స్పార్క్ లోనే రాసేస్తున్నాం. సో అందువల్ల ఏంటంటే హడూప్ లో ఆల్మోస్ట్ అన్ని ఆల్మోస్ట్ కొన్ని ప్రాజెక్టులు అయితే స్టిల్ దే ఆర్ యూజింగ్, బట్ నౌ డేస్ ఆల్ ఆర్ యూజింగ్ స్పార్క్. వై స్పార్క్ అనేది నేను చెప్తాను. అసలు స్పార్క్ అంటే ఏంది, దానివల్ల యూసేజ్ ఏంది, సో మ్యాప్ రెడ్యూస్ ఎందుకు ఉంది, మ్యాప్ రెడ్యూస్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో క్లస్టర్ అనేది జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నానండి ఇక్కడ. ఓకే, సో ఎస్ఎంపి సర్వర్ అని, సింగిల్ అని, ఇవన్నీ వచ్చేసి చూసుకోండి. జస్ట్ జనరల్ గా ఏంటంటే అవి ఏంటంటే స్కేలింగ్ అనేది, స్కేలింగ్ అంటే తెలుసు కదండి, ఆటో స్కేలింగ్ అని, తర్వాత స్కేలబిలిటీ, ఇది స్కేలింగ్ అనేది దీంట్లో సపోర్ట్ చేస్తుంది, ఆటో స్కేలింగ్ సపోర్ట్ చేస్తుంది, కొన్ని చేయవు. తర్వాత అన్లిమిటెడ్ స్కేలబిలిటీ మనం చేయొచ్చు అని ఇట్లా అంటా ఉంటారు. అంటే జనరల్ గా ఏంటంటే వాడేంటంటే స్కేలబిలిటీ అంటే ఏంటంటే మనము హార్డ్వేర్ ని అప్ చేసుకోవటం లేకపోతే డౌన్ చేసుకోవడం దాన్ని స్కేలబిలిటీ అంటారు. అంటే స్కేలింగ్ చేసుకోవటం అంటే మనం జనరల్ గా ఎక్కువ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఓకే, క్లియర్ అండి ఇంతవరకు? హడూప్ లో బేసిక్స్ వచ్చేసి అదే చెప్తున్నాను కదండి. మనకి బ్యాక్గ్రౌండ్ లో క్లస్టర్ వాడతారు, దాంట్లో డేటా వచ్చేసి ప్యారల్ గా రన్ అవుతా ఉంటది. మనకి స్టోరేజ్ కి వచ్చేసి హెచ్డిఎఫ్ఎస్ అంటాము, ప్రాసెసింగ్ వచ్చేసేమో మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అంటాము. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ లో ఈవెన్ మొన్నటిదాకా కూడా మనకి ఆ ఈ హెచ్డిఎఫ్ఎస్ లోనే మనం మొన్నటిదాకా వర్క్ చేస్తున్నాం. ఈవెన్ స్పార్క్ ఉన్నా కానీ మనకి బ్యాక్గ్రౌండ్ లో మొత్తం వచ్చేసి హెచ్డిఎఫ్ఎస్ లో లోడ్ చేసుకునే వాళ్ళండి. కానీ ఇప్పుడు మొత్తం వచ్చేసి మళ్ళీ ఇప్పుడు అజూర్కి వచ్చేసారండి. అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ ఇట్లాగా వచ్చారు. సో వాట్ ఈస్ ద అనంటే ఈ హెచ్డిఎఫ్ఎస్ అనేది అంతా ఏంటంటే మన అంటే దీనికి సాఫ్ట్వేర్ అంతా మనమే బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఎందుకనంటే జనరల్ గా చూడండి, ఈ హెచ్డిఎఫ్ఎస్ ఇవంతా ఏంటంటే ఆన్ ప్రిమిసెస్ అన్నమాట. ఓకే, అంటే మనమే క్లస్టర్ బిల్డ్ చేసుకోవాలి. అంటే క్లయింట్ ఎవరంటే క్లయింట్ వాడుకుంటున్నారో, ఎవరైతే ప్రాజెక్టులు వాడుతున్న హడూప్ లో వాళ్ళే క్లస్టర్ అంటే క్లస్టర్ బిల్డ్ చేసుకోవాలి. క్లస్టర్ బిల్డ్ చేసుకోవటం అంటే ఏంటి, హార్డ్వేర్ వాళ్ళే కొనుక్కోవాలి. అంటే ఒక సెటప్ మొత్తం ఇవంతా ఏవైతే హార్డ్వేర్ ఇవన్నీ సిస్టమ్స్ కొనుక్కోవాలి, దానికి మళ్ళీ వచ్చేసి నేమ్ నోడ్లు సెటప్ చేసుకోవాలి, అంతా నెట్వర్కింగ్ అని, తర్వాత అడ్మినిస్ట్రేషన్స్ అని, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ అని, తర్వాత ఇంకా ఐ మీన్ ఈ క్లస్టర్కి వచ్చేసి సపోర్ట్ అని, ఇంకా మీకు తెలిసిందే కదా. ఇంకా ఇంకా ఒక అదొక ప్రాసెస్ అన్నమాట. అంటే క్లయింట్ కి ఇవంతా ఏంటంటే ఈవెన్ స్టోరేజ్ పర్పస్ కోసం మనం యాడ్ చేసుకుంటా వెళ్తా ఉంటే దానికి డబ్బులని. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే క్లయింట్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డబ్బులు ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఏమైపోయిందనంటే ఇదేంది, ఇది ఫిక్స్డ్ ఇది. ఓకే, సో ఇప్పుడు క్లయింట్ ఏంది ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ 1 TB లేకపోతే 100 TB డేటా ఎంత ప్రాసెస్ చేసుకోవాలనుకున్నాడు. ఇతను ఏం చేయాలి, 100 TBకి మొత్తం ఇన్ఫర్మేషన్ రెడీ చేసుకోవాలి కదా ముందడే. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు అజూర్ వచ్చేసింది. అజూర్లో ఏంది మనం ఏం చేస్తున్నాము అంటే క్లౌడ్ లో ఏం చేస్తున్నారు జనరల్ గా పే యాజ్ ఏ గోల్డ్ మోడల్ అంటున్నారు కదా. పే యాజ్ ఏ గోల్డ్ మోడల్ గో మోడల్ అంటే ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అంతా మనం చేయం, అంటే మనం అంటే క్లయింట్ చేయడు. ఓకే,
సో ఇతను ఏం చేస్తాడంటే, ఓకే, ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ సెటప్ అంతా ఎవరు చేస్తుంటారు? మైక్రోసాఫ్ట్ లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ లేకపోతే గూగుల్ కానీ, వీళ్ళు ముగ్గురులో, లేకపోతే ఒరాకిల్ క్లౌడ్ కానీ, ఎవరికి నచ్చిన క్లౌడ్ వాళ్ళలో బిల్డప్ చేసుకొని మొత్తం క్లస్టర్ గిస్టర్ మొత్తం హార్డ్వేర్, నీకు ఎంత సైజు కావాలా, ఏం ప్రాసెసింగ్ కావాలా, ఎంత చేసుకోవాలి, మొత్తం వాళ్ళు మనకు సెటప్ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ కి డబ్బులు కట్టబడలేదు, అంటే ఐ మీన్ మొత్తం ఎన్విరాన్మెంట్ కి సెటప్ కానీ మనం డబ్బులు ఏం కట్టం. ఓకే, సో జస్ట్ ఏంటంటే పే యాజ్ గోల్డ్, నాకు ఎంత ఎంత సైజు కావాలా, ఎంత రిసోర్సెస్ కావాలి, ఓకే, ఎంత కట్టాలి నీకు, దట్స్ ఇట్. ఓకే, నాకు ఎంత అయితే అవసరం లేదు, మళ్ళీ వచ్చే ఫ్యూచర్ ఇంకొక యాడ్ కావాలి, సో నేను జస్ట్ రిక్వెస్ట్ చేస్తాను నాకు ఎంత డబ్బులు కావాలంటే వాళ్ళు ఎంత కావాలంటే అంత మనకి ఇస్తుంటారు అనమాట. సో అట్లాగా మనకి ఇప్పుడు అజూర్ క్లౌడ్ అనేది, లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ, ఇవన్నీ క్లౌడ్స్ అనేది అందుకు వచ్చాయి అనమాట. ఎన్విరాన్మెంట్ సెటప్ ని మొత్తం ఇప్పుడు లేదు అసలు, ఇంకా మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయినాయి. ఓకే, సో ఎక్కడైనా చిన్న చిన్న వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని క్లౌడ్ కు మైగ్రేట్ అయిపోయారు అందుకనే. సో ఇంతవరకు క్లియర్ అండి. అసలు మన హడూప్ లో నుంచి అజూర్కి ఎందుకు వెళ్ళారు? ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే స్పార్క్ కోడ్ అనేది వాడుతున్నారు. ఓకే, సో ఇది హడూప్ లో నుంచి ఒక పార్టేనండి. ఓకే, సో కానీ ఒక హెచ్డిఎఫ్ఎస్ అనేది ఇక్కడ తీసేశారు. ఓకే, హెచ్డిఎఫ్ఎస్ లో ఏంటంటే చెప్పాను కదా, ఇదంతా సెటప్ అంతా వీళ్ళు చేసుకోవాలి ఇంటర్నల్ గా. సో అంతా లేకుండా ఉండే దానికోసం ఇప్పుడు అజూర్ క్లౌడ్ అన్ని మనం వాడుకుంటాం అనమాట. సో ఏ విధంగా అయితే ఇక్కడ హెచ్డిఎఫ్ఎస్ లో మనకి ఫైల్ సిస్టమ్ ఉందో, మనకి అజూర్ అయితే ఏడిఎల్ఎస్ అని, ఓకే, అజూర్ బ్లాక్ స్టోరేజ్ అని, ఇట్లాగా అజూర్ డేటా లేక్స్ అని, ఇట్లాగా ఐ మీన్ మొత్తం అజూర్ లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు అంతా, అంటే ఫైల్ సిస్టమ్ అంతా. సో అట్లాగనే మనకి అమెజాన్ అయితే S3 బకెట్ అని, ఓకే, ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫైల్ సిస్టమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో దీనికి రీప్లేస్మెంట్ ఇంకా అక్కడ వాడుకుంటాం. ఓకే, సో దీని టాప్ ఆఫ్ మనం పాస్పోర్ట్ రాసుకోవటం, దాన్ని డేటా లోడ్ చేసుకోవటం, రిట్రీవ్ చేసుకోవటం, జస్ట్ అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే ఏదైతే ఫైల్ అంటే అడుగుతున్న దేనికి వచ్చింది, దాని క్లస్టర్ అంటే ఏంటి, జస్ట్ అన్న ఈ వాయిస్ బ్రేక్ అవుతుందన్న. అవునా? ఇప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు నీట్గా అనిపిస్తుంది కదా. ఇంతవరకు క్లియరా? ఎస్ శ్రీను. నేను చెప్పాల్సిన కాన్సెప్ట్ ఇక్కడికి వెళ్ళింది, బట్ ఇక్కడ ఏంటంటే క్లస్టర్ కంప్యూటింగ్ సిస్టమ్ అంటారు. ఓకే, సో స్పార్క్ అనేది అసలు మీకు క్లస్టర్ తెలియకుండా నేను ఇవన్నీ చెప్పేసాను అనుకోండి, మీ తర్వాత నన్ను అడగొచ్చు అసలు క్లస్టర్ అంటే ఏంది, ఇదంతా అడుగుతారని జస్ట్ మీకు అసలు ఓవర్ ఇచ్చాను. ఓకే, అసలు ఈ స్పార్క్ అంటే ఎందుకు వచ్చింది అనే దానికోసంగా. సో ఇదంతా ఇంకా రేపు చెప్దాము. ఓకే, జస్ట్ ఏంటంటే మీకు అసలు ఓవర్ తెలియాలి కదా అనేసి చెప్పాను ఈ రోజు ఇదంతా. సో ఇదంతా మీకు తెలియకపోతే మాత్రం కొంచెం, అంటే అసలు నేమ్ నోడ్ అంటే ఏంది, స్లేవ్ నోడ్ అంటే ఏంది, అసలు ఇవంతా ఎందుకు, సో బ్యాకప్ ఎట్లాగా, ఈ రెప్లికేషన్ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ మీకు తెలియకుండా నేను ఏదో చెప్పాను అనుకోండి, కొంచెం మీకు అర్థం కాదనేసి ఇవన్నీ చెప్పాను. ఓకే, సో జస్ట్ ఒకసారి అండర్స్టాండింగ్ చేసుకోండి, రీఫ్రెష్ చేసుకోండి. ఓకే, సో మనకు ఒక చెప్పాను కదండి, సింగిల్ పీసీ ఒకటి, ఎస్ఎంపి ఒకటి, ఎంపీపీ ఒకటి. ఓకే, సో అట్లాగా మనకి మల్టిపుల్ ప్రాసెసింగ్లు ఉన్నాయండి. ఇది క్లస్టర్ లాస్ట్ లో మనకు తీసుకున్నారండి. ఓకే, సో క్లస్టర్ లింక్ యాడ్ చేసుకుంటూ వెళ్తా ఉండేది ఇంకంతే. ఓకే, ఈ శ్రీనివాస్, నిన్న మామూలుగా మీరు స్పైస్ పార్క్ ఇన్స్టాల్ చేశారు కదా, అది అజూర్ క్లౌడ్ లో ఉండదా డైరెక్ట్ గా సపరేట్ గా? అది యాక్చువల్గా ఏంటంటే మన అజూర్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకుంటే, ఓకే, అజూర్ ఓకే సబ్స్క్రిప్షన్స్ లో ఆల్రెడీ వాళ్ళు మనకి ఏడీబీ ఇస్తారు యాక్సెస్. ఓకే, సో అజూర్ డేటా బ్రిక్స్ అనమాట ఇది. ఓకే, అజూర్ డేటా బ్రిక్స్ ఓకే ఏంటంటే ఆల్రెడీ పైథాన్ కూడా రాసుకోవచ్చు మీరు హ్యాపీగా. ఓకే, సో అజూర్ ఓకే సబ్స్క్రిప్షన్ తీసుకున్నా మనము జస్ట్ పైథాన్ కూడా రాసుకోండి. ఓకే, కానీ అదే ఓకే చెప్తున్నాను కదా, ఇక్కడ ఫైల్ సిస్టమ్ వచ్చేసే లోపల మనకి చెప్పాను కదా, అజూర్ లో మనం ఫైల్ సిస్టమ్స్ అన్ని వాడుకోవటం. ఓకే, సో వేరే సిస్టమ్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవటం, ఇవంతా పై స్పార్క్ లో రాసుకోవచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే ఓకే, సో అదే విధంగా ఓకే మనకి అజూర్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు మొత్తం యాజ్ ఇట్ ఈజ్. సో నేను బేసిక్ గా ఏంటంటే మనకి
జనరల్ గా ఒకవేళ ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో కానీ ఏదైనా మీకు రేపు ఫ్యూచర్ లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో నేను అదే చెప్తున్నానండి, డైరెక్ట్ గా మీకు అజూర్ ఊరికే ఇస్తారు పై స్పార్క్ మీద అంటే అట్లాగేం ఉండదండి. కొన్ని ప్రాజెక్టులు స్టిల్ దే ఆర్ యూజింగ్ హడూప్ అండ్ దే ఆర్ యూజింగ్ లైక్ పై స్పార్క్ కోడ్ అనమాట. ఓకే, సో అప్పుడు కూడా మీరు వర్క్అవుట్ చేసుకోవచ్చు, పెద్ద ఏం విషయం ఏమి ఉండదు. అప్పుడు కూడా ఏంటంటే ఏదైతే మనం ఏడీబీలో కొరీస్ రాస్తున్నామో పై స్పార్క్ కోడ్ కానీ ఎస్క్యూఎల్ కోడ్ మొత్తం ఆల్మోస్ట్ మనము మన పై స్పార్క్ కోడ్ లోనే రాసుకోవచ్చు. అంటే దాని బ్యాక్గ్రౌండ్ లో హైవే రన్ అవుతా ఉంటాయి, హైవ్ కొరీస్ రాసుకుంటాం అంతే. మైఎస్క్యూఎల్ కోడ్ అనమాట దాన్ని. ఓకేనా? సో అదైనా చేసుకోండి, ఇట్లాగైనా చేసుకోవచ్చు, సబ్స్క్రిప్షన్ పెట్టుకొని అది కూడా చేసుకోవచ్చు. కానీ కొందరు ఏదో అంటున్నారు ఏంటంటే ఒక్క నిమిషం అండి.